హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంపు వేశారు. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకున్న ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి, పొన్నం వేణుగోపాల్ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి లిమోనియా రిసార్ట్స్కి ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంపు వేశారు. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకున్న ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి, పొన్నం వేణుగోపాల్ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి లియోనియా రిసార్ట్స్కి ఎమ్మెల్యేలు వెళుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయం అంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా జరగబోతుందనే చెప్పాలి. ప్రస్తుతం జార్ఖండ్కి సంబంధించినటువంటి జేఎంఎం, అదేవిధంగా మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా 2 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు మరొకవైపు ప్రభుత్వ సలహాదారుడైనటువంటి హర్కర వేణుగోపాల్, వీళ్ళిద్దరూ కూడా ఆ జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం 2 ప్రత్యేక బస్సుల్లో సామీర్పేటలో ఉన్నటువంటి లియోనియో రిసార్ట్తో పాటు మరొకవైపు రామోజీ ఫిలిం సిటీ, అదేవిధంగా మరొక హోటల్కి తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ప్రస్తుతం చంపై సోరెన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించినటువంటి అంశంలో 43 మంది సంతకాలు చేస్తూ కూడా ఒక లేఖని గవర్నర్కి ఇవ్వడం జరిగింది. 43 మంది మద్దతు ఉన్నటువంటి మాకు త్వరలోనే 47 మద్దతు ఉంటుందంటూ కూడా చంపై సోరెన్ చెప్పడం జరిగింది. చంపై సోరెన్తో పాటు మరొక 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరొక 10 లేదా 1 వీక్లో బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒకవైపు బీజేపీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కోలదీసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలు ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ రిసార్ట్లో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జేఎంఎంకి సంబంధించినటువంటి మద్దతు 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి 17 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒకవైపు ఇండియా కూటమికి చూసుకుంటే ఓవరాల్గా 48 మంది మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీకి మాత్రం 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ మాకు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టచ్లో ఉన్నారంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి చంపై సోరెన్కి సంబంధించినటువంటి తాజా ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రిసార్ట్లో క్యాంప్ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1 వీక్లో బల నిరూపణ సమయంలో ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడి నుంచి మరొకసారి జార్ఖండ్కి తీసుకెళ్లి అక్కడ బల నిరూపణ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.